నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ లియో గెలాక్సీ ఫ్యాక్ట్స్. నేను మీ జ్యోతి భారతిని. క్లిన్జర్ అంటే ఏంటి? టుడే టాపిక్ అదే మనది. క్లిన్జర్ అనేది చర్మంపై పేరుకుపోయిన మలినాలను, మేకప్ను, అదనపు నూనెను తొలగించడానికి ఉపయోగించే ఒక సౌందర్య సాధనం. క్లిన్జర్ అనేది చర్మంపై మురికి, నూనె, మేకప్, కాలుష్యాన్ని తొలగించి చర్మాన్ని లోతుగా శుభ్రం చేసే ఒక ఉత్పత్తి. తేమను అందించే విధంగా ఉంటుంది. పొడి లేదా సున్నితమైన చర్మానికి మంచిది. అయితే ఫేస్ వాష్, జిడ్డు, మొటిమల చర్మం కోసం డీప్ క్లీన్ చేస్తాయి. మీ చర్మ రకాన్ని బట్టి సరైన క్లిన్జర్ ఎంచుకోవడం ముఖ్యం. లేకపోతే చర్మం పొడిబారడం లేదా చిక్కకు కలిగించడం వంటివి జరగవచ్చు. క్లిన్జర్ ఆర్ ఫేస్ వాష్. క్లిన్జర్ తేలికగా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. మేకప్ను తొలగించడానికి, తేమను అందించడానికి మంచిది. పొడి సున్నితం అంటే డ్రై స్కిన్ వాళ్ళు, సున్నితమైన చర్మాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఫేస్ వాష్ లోతుగా శుభ్రం చేస్తుంది. జిడ్డు, మొటిమల చర్మం, మురికి, చెమటను తొలగించడం దృష్టి పెడుతుంది. చర్మరంధ్రాలను శుభ్రం చేసి తాజాగా ఉంచుతుంది. క్లిన్జర్ వాడకంలో ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు. చర్మ రకాన్ని బట్టి ఎంచుకోవాలి. కొన్ని ప్రొడక్ట్స్ కొంతమందికి పడకపోవడం వల్ల అంటే ఎలర్జీగా ఫామ్ అవుతాయి. ఉపయోగించే విధానం: జిడ్డు చర్మం ఉన్నవారు ఫోమింగ్ క్లిన్జర్లు, డ్రై చర్మం ఉన్నవారు తేమతో కూడిన క్లిన్జర్లు వాడాలి. కొన్ని క్లిన్జర్లోని పదార్థాలు అలర్జీలను కలిగించవచ్చు కాబట్టి పదార్థాల జాబితాను తనిఖీ చేయండి. హెయిర్ క్లిన్జర్లు వంటివి షాంపూ కంటే తక్కువ మొత్తంలో వాడాలి. చర్మాన్ని పూర్తిగా తడి తర్వాత మాత్రమే వాడాలి. ముఖ్యమైన చిట్కా ఏంటంటే చర్మాన్ని సరిగ్గా శుభ్రం చేయకపోతే రంధ్రాలను మూసుకుపోయి మొటిమలు, నిర్జీవమైన చర్మం ఏర్పడవచ్చు. అందుకే సరైన క్లిన్జర్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే ఇంకా కొంతమందికి షేర్ చేసి లైక్ చేయండి. అలా చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి రికమెండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.